ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. గురుచరణం భవహరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణభయాదుత్తరణం తరుణారుణకిరణవరణమహమీడే. ఓం సద్గురవే నమః. ఇది మా వేదాంత దీపిక. ఈ పుస్తకం పేరు దీపిక అంటే దీపం, వేదాంతము అంటే వేదాలకు అంతము ఉన్న జ్ఞానము. ఆ జ్ఞానాన్ని తెలియజేసే దీపిక. అది మొదటి పుస్తకం. రెండవ పుస్తకం మహావాక్యములు. వేదాంతాల్లో 4 వేదాల్లో ఉన్నటువంటి మహావాక్యాల గురించి రాసిన పుస్తకం. మూడవది పంచకోశముల బోధ. మనల్ని ఆవరించి ఉన్న, జీవుణ్ణి ఆవరించి ఉన్న పంచకోశముల గురించి చెప్పిన బోధ ఈ పుస్తకం. ఈ పుస్తకం మీద ఇది చిదానంద సరస్వతి గారి సంకలనం చేసి వేయించిన పుస్తకం. దీని మీద వంగూరి సాంబశివరావు గారు ఎంఏ, అద్వైత వేదాంతాచార్యులు గారు, వీరు తాడంకి 31/97 ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. అది మనం తెలుసుకుందాం. అప్పుడు మన ఈ పుస్తకము యొక్క విశేషం ఏమిటో ఆయన ద్వారా మనకి తెలుసుకుందాం. అభిప్రాయం, వంగూరి సాంబశివరావు గారి అభిప్రాయం తెలుసుకుందాం. శ్రీ 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 చిదానంద సరస్వతి అమ్మగారు అనేక వేదాంత గ్రంథాల నుండి సేకరించిన ఈ గ్రంథము మానవ ఉపాధిని ధరించిన వాళ్లకు మళ్ళీ ఆ ఉపాధులు ధరించకుండా ఉండటానికి, అంటే నిరుపాధి అంటే మళ్ళీ ఉపాధి లేని స్థితి రావడానికి, మరి నిరుపాధి స్వరూపం తానుగా గ్రాహ్యమయ్యే, అర్థమయ్యే విధంగా నిరుపాధి తత్వాన్ని తానుగా గుర్తించిన ఉపాధిదారులకే సత్యదర్శనముగా గోచరించును. అంటే ఉపాధి ధరించిన జీవుడు ఆ మోక్షాపేక్ష ఉంటే ఇప్పుడు మళ్ళీ ఉపాధి ధరించకుండా ఉండాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళు నిరుపాధి తత్వాన్ని, అంటే నిరుపాధి అంటే మళ్ళీ ఉపాధి ధరించకుండా ఉండేటువంటి తత్వాన్ని ఆపేక్షించినటువంటి వాళ్లకు ఇది చక్కగా అర్థమవుతుంది. సత్యదర్శనం అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తుంది. అలా కాకుండా మాంసమయ చక్షువులకు గోచరించు శబ్దధోరణిలో విచారించు వారికి నిత్యము అగోచరమగును. అంటే లోపలికి వెళ్ళి మోక్షాపేక్ష ఉన్నటువంటి వాళ్లకు దాంట్లో ఉన్నటువంటి సత్యం అర్థమవుతుంది. కానీ ఈ మాంసమయ చక్షు కళ్ళతో చూచేటువంటి వాళ్ళకి ఈ మన చెప్పిన ఏదో శబ్దం, వాక్యాలు చెప్తున్నారు, ఏదో వింటున్నాం, మనకేమో అర్థం కావట్లేదు, అర్థం కాదు, అనవసరం అనుకునే స్థితికి వస్తారు. వాళ్ళకి అర్థం అవ్వదు, అగోచరము అంటే వాళ్ళకేమీ తెలియదు, కనపడదు. తెలుసుకొని స్వరూపం తెలియబడదని, తెలియబడునవి తెలుసుకోనలేవని, తెలియబడు వాటిని తెలుసుకొనున్నది స్వరూపము. అంటే ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకోవాలో అది తెలియబట్టలేదు. మరి తెలిసేవి మరి అంటే తెలియబడేవి తెలుసుకోలేవు. మనం అసలైనవి తెలుసుకోలేకపోతున్నాం. తెలియబడే వాటిని తెలుసుకునేది స్వరూపము. అని మనకి ఆ దృష్టిలో ఉన్నప్పుడు తెలియబడేదే ఆ స్వరూపం. దాన్ని తెలుసుకొనున్నది
మరొకటి లేదని, ఇట్టి అఖండ అద్వితీయ స్వరూపమును తెలుసుకోవటానికి తెలియబడునవి లేనిదే సాధ్యము కాదని, అట్టి తెలియబడునవి ధరించిన తర్వాత తెలుసుకొనుట మాని తెలియబడేవే తానని, జనన మరణ ప్రవాహమనే కాలచక్రములో తిరుగు ఉపాధులను ధరించు మానవ ఉపాధిదారులకు ఇప్పుడు ఏదైతే తెలుసుకోవాలో అది అఖండ అద్వితీయ స్వరూపం. అటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటానికి మరి మనకి కావలసినవి మనకి భగవంతుడు ఇచ్చాడు. మళ్ళా ఇంద్రియాలు లేకపోతే సాధ్యం కాదు. కనుక ఆ తెలుసుకోవటం, ఆ ఇంద్రియాలను ఇచ్చే జ్ఞానేంద్రియములు అంటారు. చర్మము, మరి తర్వాత చెవి, కన్ను, జిహ్వ, ముక్కు, ఘ్రాణము అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు తెలుసుకునేవి, విషయాలను తెలుసుకునేవి ఇవే. ఇవి భగవంతుడు మనకు ఇచ్చాడు. మంచి గ్రంథాలను చూచి చదవటానికి కళ్ళు, భగవంతుని చూసి పరవశించి ఆనందంలో మరి భజన చెయ్యండి, స్మరణ చెయ్యండి, పూజ చెయ్యండి. మరి ఇవన్నీ మనకి ఆనందాన్ని కళ్ళారా చూసామంటాం, అట్లా ఆనందాన్ని చెవులారా విన్నామంటాం. అంటే చక్కని కీర్తనలు, పూజలు, వేదాంతాలు, మరి యజ్ఞయాగాలు చేసినటువంటి ఆ మంత్రాలు, చెప్పినటువంటి మంత్రాలు కానీ ఏదైనా గానం, భగవంతుని గానం చెవులారా అమృతం పోసినట్టుందండి అంటాం. అట్లా మనకి ఇవి అన్నీ కూడా భగవంతుని దగ్గర అవ్వటానికి కావలసిన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇవి తెలుసుకోవటానికి భగవంతుడు ఇచ్చాడు. అవి లేకపోతే సాధ్యం కాదని, అట్లా తెలియబడేవి, తెలుసుకునేవి ధరించిన తర్వాత మరి ఏటి ద్వారా తెలుసుకోగలమో వాటి ద్వారా తెలుసుకోకపోతే మరి అవి మళ్ళీ వ్యర్థం. మరి వ్యర్థం ఎందుకని? మళ్ళీ జనన మరణ ప్రవాహం అనే కాలచక్రంలో పడి తిరుగుతాయి ఉపాధులు ధరిస్తూ. మానవ ఉపాధులకు అంతము ఉండదు. అందుకని తెలియబడేవే తానవే, తెలుసుకునేవే తెలుసుకోవాలి, పరబ్రహ్మను తెలుసుకోవాలి. అప్పుడు మనం ముక్తిధామాన్ని చేరగలుగుతాం. కాలచక్రంలో తిరిగే ఉపాధులను ధరించు మానవ ఉపాధిదారులకు, అంటే అనారోగ్యం కలిగిన వాడికి ఏం కావాలి? ఔషధం కావాలి. జన్మలనే అనారోగ్యవంతుడికి జన్మరహితమనే ఆరోగ్యాన్ని కలగచెయ్యాలి. ఆ విధంగా ఆ జన్మరహితమనే ఆరోగ్యాన్ని కలుగజేసేటట్లుగా ఈ గ్రంథం ఔషధంగా తోడ్పడుతున్నది. అనారోగ్యవంతునికి వైద్యుని సలహా ప్రకారం ఔషధం తీసుకుంటే త్వరగా తగ్గినట్లుగా, దేహము నేననే అనారోగ్యవంతునికి సద్గురువు అనే వైద్యుని ద్వారా దేహము నేను కాదు అని బోధ అనే ఔషధం తీసుకున్న వాళ్ళకి ఆత్మ నేను అని బోధపరిచేటువంటి ఈ గ్రంథము ఔషధముగా ఉపయోగపడుతుంది. అంటే మరి రోగం వచ్చిన వాడికే కదా మందు అవసరం. మరి ఆ మందు ఎవరి సలహా? వైద్యుని సలహా ప్రకారం మందుని స్వీకరిస్తాం, ఆరోగ్యాన్ని పొందుతాం. ఇక్కడ ఏమిటి రోగం అంటే జన్మల పరంపరే భవరోగం అంటారు. ఈ జన్మల పరంపరనే భవరోగం నుండి ఒడ్డున పడాలి అంటే ఈ గ్రంథం ఔషధంగా తోడ్పడుతుంది. మరి వైద్యుని సలహా ప్రకారం తీసుకుంటే
ఆరోగ్యం ఎలా వస్తుందో శరీరానికి, అట్లాగే దేహము నేననేటువంటి అనారోగ్యవంతుడికి మరి ఆత్మ నేను అనేటువంటి ఆరోగ్యం కావాలి అంటే ఈ సద్గురువు అనే వైద్యుని ద్వారా దేహం నేను కాదు అని బోధ అనే ఔషధాన్ని తీసుకున్న వాళ్లకు ఈ గ్రంథం గొప్ప ఔషధంగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా దేహము నేను అనే వారికి ఈ గ్రంథం తోడ్పడదు. అంటే దేహమే నేను అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి దాని నుండి పక్కకి రాని వారికి ఔషధం పనిచేయదు. రోగం వచ్చిన వాళ్ళైనా ఔషధం దగ్గర ఉన్నా వాడుకునే విధానం తెలియాలి. తర్వాత వాడుకోవాలి అనే మనసు కూడా ఉండాలి. మనం ఆరోగ్యవంతులం అవ్వాలి అనే మనసు ఉండి ఆ ఔషధాన్ని వైద్యుడు చెప్పిన రీతిలో వాడుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. లేకపోతే ఔషధం అక్కడ ఉన్న గురువు ఆ వైద్యుడు ఎలా వాడాలని చెప్పినా దానిని వాడకపోతే ప్రయోజనం ఉండదు, రోగం తగ్గదు. అట్లాగే ఈ భవరోగికి ఈ గ్రంథం భవరోగాన్ని తీర్చేటువంటి ఔషధమైనా మరి సత్యాసత్యాలు వేరు చేసే విధానం తెలియనప్పుడు చదివినా వ్యర్థమవుతుంది. అందుకని గురువు ద్వారా మనకు మనసు ఉన్నప్పుడు గురువు ద్వారా దేన్నైనా విషయాన్ని అర్థం చేసుకుని సాధన చేస్తే తప్పకుండా అది సార్థకం అవుతుంది. ఈ విధంగా ఈ పుస్తకం మీద వంగూరి సాంబశివరావు గారి అభిప్రాయం ఈ విధంగా చెప్పారు. ఓం నమః శివాయ. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం